అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ మరోసారి పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఎన్ని రోజుల వరకు పొడిగించారు? చందు, కాకాని బెయిల్ పిటిషన్ వాయిదా వేస్తూ ఈ 11వ తేదీకి వాయిదా వేశారు. నెల్లూరు అదనపు కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ కేసులు పొదలగూరు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి విచారించేందుకు పోలీసులు 3 రోజులు కస్టడీ కోరారు. నిన్న సాయంత్రంతో కస్టడీ గడువు ముగిసింది. జడ్జి ముందుకు హాజరుపరిచారు. 3 రోజుల కస్టడీలో పోలీసులు ప్రశ్నలకు కాకాని ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఈ రోజు 14 రోజులు గడువు ముగిసింది. నెల్లూరులో ఈ రోజు బెయిల్ పిటిషన్ విచారణ కారణంగా మంగళగిరి సిఐడి పీటీ వారెంట్ పైన విచారణ రేపటికి వాయిదా వేశారు. అదేవిధంగా సోమిరెడ్డి ఫోటోలు మార్పింగ్ చేసిన అసభ్యంగా పోస్టు మీడియాలో పోస్టు పెట్టారు. గతంలో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ పై మంగళగిరి సిఐడి కోర్టులో కాకాని విచారిస్తారు. రేపు మంగళగిరి తీసుకుపోయే అవకాశం ఉంది. నిన్న వెంకటాచలంలో మరో కేసు నమోదు చేశారు. కరివేపల్లి చెరువులో గ్రావెల్ దోపిడీపై కస్టడీ పిటిషన్ వేశారు. బాపట్ల సిట్ అధికారులకు ఈ కేసును అప్పగించారు. కరివేపల్లి కనుపూరు గ్రావెల్ తవ్వకాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ చేసి భారీగా తవ్వకాలు చేసి తరలించారు. కాకాని అనుచరులు భాగస్వామ్యంగా ఉన్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెంకటాచలం మండలంలోనే 100 కోట్ల పైగా అక్రమ తవ్వకాలు చేశారని ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తం మీద కూడా 11 కేసులు ఉన్నాయి. నమోదు కాని ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. మాజీ మంత్రి కాకానిపై పోలీసుల కేసులు పరంపర కొనసాగుతుంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా నమోదు చేశారు. కృష్ణపట్ట పోర్టు వద్ద లారీలకు అనధికారిక టోల్ వసూలు చేశారు అనే దానిపై కూడా కేసు నమోదైంది. వీటన్నిటి మీద కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద కూడా కొంత వాదనలు కూడా జరిగాయి. వాదనలు జరగడంతో 11వ తేదీకి బెయిల్ పిటిషన్ మీద విచారించే అవకాశం ఉంది.